తోటి రైతన్నలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పని వాళ్ళ బయటికి వచ్చి సింహం లెక్క బయటికి వస్తే లాగులు దడిచినాయి రేవంత్ రెడ్డి నీకు. అందుకే గాయత్రి పంప ఆన్ చేసినావు, నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే గాయత్రి పంపును ఆన్ చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే నువ్వు నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్టులు మళ్ళా కాలువలోకి వదిలిపెట్టే ఒక ప్రయత్నం చేసినావు. నిజం స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే మేడిగడ్డ 2 పిల్లర్లు ఖరాబ్ అయిపోతే వెన్నెముకే కూలిపోయిందని చెప్పని మొత్తం ప్రాజెక్టులో పడావు పెట్టి మొత్తం తెలంగాణకు శాపంగా మారింది రేవంత్ రెడ్డి. వాళ్ళ అనేక టీఎంసీల నీళ్లు ఇవాళ ఆంధ్రాకు తరలిపోయేటువంటి ఒక రీతిలో కాళేశ్వరంను పడావ పెట్టి మరో పక్కన సుందిళ్ళ అన్నారంలో ఉన్నటువంటి ఒక నీళ్లను సైతం డెడ్ స్టోరేజ్లోకి తీసుకెళ్ళి నీళ్ళన్నీ కూడా ఇవాళ గోదావరి పంట పోయి ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవహించేటువంటి ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ రైతాంగం పాలిటీ శాపంగా మారినావు. మళ్ళీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పైన దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రేవంత్ రెడ్డి? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సోయి ఉందా లేదా? లెక్కలు తెలుసా నీకు? చదువుకుంటావా? నీ బడ్జెట్ పేపర్లోనే కదా నువ్వు మొన్న జరిగినటువంటి ఒక బడ్జెట్ పేపర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 3,12,000 3,17,000 కోట్లు లక్షలు అని చెప్పని నీ బడ్జెట్లోనే పెట్టుకున్నావు కదా. ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం మోకాళ్ళలా? ఎక్కడ 1,12,000 ఉన్నటువంటి ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేసీఆర్ గారి యొక్క పాలనలో 3,17,000 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే విధ్వంసమైనట్ట రేవంత్ రెడ్డి? వరి పండించుకోవాలంటే నానా ఇబ్బంది ఉండే తెలంగాణలో. అటువంటిది భారతదేశంలోనే అత్యధికమైనటువంటి వరి పండించేటువంటి స్థాయికి పంజాబ్ను తలదన్నేటువంటి రీతిలో తెలంగాణ వ్యవసాయాన్ని తీర్చిదిద్దితే తెలంగాణ విధ్వంసమైనట్ట రేవంత్ రెడ్డి? ఐటీ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం గర్వపడే విధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ను పెంపొందిస్తే తెలంగాణ విధ్వంసమైందా? మెడికల్ కాలేజీలు పెంపొందించుకుంటే తెలంగాణ విధ్వంసమైందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 7,000 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక కరెంట్ను 24,000 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ వరకు తీసుకుపోవడం విధ్వంసమా రేవంత్ రెడ్డి? సన్నాసి మాటలు మాట్లాడుతూ ఆ వెనకడ ఊళ్ళలోకి వచ్చి బిచ్చగాలు వేసుకుంటట్టు వచ్చి మాట్లాడుతూ ఇవాళ ప్రజలు మభ్య పెట్టేట చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. లెక్కలు ఉన్నాయి కదా, తప్పులేమైనా జరిగి ఉంటే పరిపాలనలో వాటిని ఏమైనా ఎత్తి చూపెట్టు గత పరిపాలనలో. కానీ చేసిన దాన్ని చేయనట్టుగా, జరిగిన అభివృద్ధిని జరగనట్టుగా కేవలం కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న అక్కస్తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే మాత్రం కర్రు కాల్చి వాతలు పెడతారు ప్రజలనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. ఇవాళ కుర్చీలో నువ్వు కూర్చోవచ్చు, 6 నెలలు అయితే దేవుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. నువ్వు ఇవాళ చెల్లని 1000 రూపాయల నోట్ అని మాట్లాడుతావు, చెల్లని చిత్తు కాగితం. నువ్వు 6 నెలలు కావచ్చు, ఏమవుతుంది? ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి, దేవుడు తలుచుకుంటే, ప్రకృతి తలుచుకుంటే. అప్పుడే అంత విర్రవీగిపోతున్నావు ఎందుకట్లా? పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా బిడ్డ జైలుకి పోయింది, కాలు ఇరిగింది, ఏ సంస్కారం ఉందా నీకేమన్నా? ముఖ్యమంత్రివయా? నిన్ను చూసి మళ్ళీ మాలాంటి సాధారణమైన నాయకులు నేర్చుకోవాలా, నిన్ను చూసి భవిష్యత్ తరాలకు సంబంధించిన నాయకులు నేర్చుకోవాలా. మాట్లాడితే హుందాతనం లేదు, నువ్వెట్ట ముఖ్యమంత్రివి? కేసీఆర్ నానా కష్టపడ్డాడు, వ్యవసాయాన్ని స్థిరీకరణ చేసిండు, ప్రతి సాగు భూమికి నీరు అందించే ప్రయత్నం చేసిండు, ప్రతి రైతుకు రైతు బంధు అందించే ప్రయత్నం చేసిండు, రైతు బీమా, ఫెర్టిలైజర్స్, ఇట్లా రకరకాల రీతుల్లో అందుకొని వ్యవసాయాన్ని పండుగ చేస్తే నీ దుర్మార్గమైన కుతంత్ర పూరితమైన ఒక పాలనలో ఇవాళ రైతులు పంటలు తగలబెట్టుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పు సన్నాసి. 10 సంవత్సరాల పాటు రైతాంగం పంట పండిస్తూ పండుగలు చేసుకుంటే ఇవాళ ఆ పంటను ఇవాళ ఎందుకు తగలబెట్టుకుంటున్నారు? పొలాలను ఎందుకు తగలబెట్టుకుంటున్నారు? ట్యాంకర్లలో నీళ్లు ఎందుకు తెచ్చుకొని పోసుకుంటున్నారు? దానికి సమాధానం చెప్పమంటే అదేదో ఊళ్ళల్లో
పనికిరాని వాళ్ళు మాట్లాడినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు మాట్లాడుకుంటా ఎక్కడ ముఖ్యమంత్రి పోయా నువ్వు? రైతులను ఆదుకోవయా. నేను ఏ ట్యాంకర్ లేకుండా వ్యవసాయం ఉండేటువంటి ఒక రీతిలో నేను వెసులుబాటు చేస్తా. ఏ రైతు పంట నగలబెట్టుకోకుండా నేను ఉండేట్టుగా వెసులుబాటు చేస్తా. ఎకసెక్కాలు చేస్తావు. 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు అడ్రస్లు అంటావు. మరి నువ్వేం దిగుతావు? గడ్డి దిగుతావా? నీ ప్రభుత్వం ఎందుకు? నీ మంత్రులు ఎందుకు? నీ ఐఏఎస్లు ఎందుకు? నీ డాబులు ఎందుకు? నీకు నీ అడ్రస్లు ఇస్తే, కేసీఆర్ గారు అడ్రస్లు ఇస్తే నువ్వు పోయి వాళ్ళని ఆదుకుంటావు. సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి ఇటువంటి మాట. ఇకపోతే